Dear friends, Yatra Yogeshwara Krishno, Yatra Partho Dhanurdharaha, Tatra Sri Vijayo, Bhutir Dhruva, Netir Matir Mama. You all know this is 78th slokam of Bhagavad Gita. Adi kuda ending 18th chapter. 18th chapter lo 78th slokam. అసలు భగవద్గీత అంటేనే శ్రీకృష్ణుడు తన ఓన్ మదర్ టంగ్లో తన సొంత బామ్మర్దికి ఏ బామ్మర్ది అంటాం చూడు కోపం వస్తే ఆ బామ్మర్ది కాదు, నిజం బామ్మర్ది, సొంత ఓన్ బామ్మర్ది సుభద్ర హస్బెండ్, వాళ్ళ ఒక్కటే చెల్లెలు, ఆ చెల్లెలి భర్త అర్జునుడికి గీత బోధిస్తాడు. గీత అనగా ఎవరు? సినిమా యాక్టర్ గీత కాదు, భగవద్గీత. ఏ పక్షమున యోగీశ్వరుడు శ్రీకృష్ణుడును గాంధీవము ధరించి అర్జునుడును ఉందురో ఆ పక్షముననే అనగా పాండవ పక్షమున స్థిరముగా న్యాయము, విజయలక్ష్మి, అభ్యుదయము కూడా ఉంటుంది. ఇది నా అభిప్రాయము అంటూ ఇది బికాజ్ ఇట్స్ అ ఫైనల్ కంక్లూడింగ్ శ్లోకం. ఇది శ్రీమద్ భగవద్గీత ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాస యోగో నామ అష్టాదశోధ్యాయః అఫ్ కోర్స్ సమాప్తః. ఈ యొక్క ఎండింగ్ శ్లోకం ఎలా ఉంటుందంటే, అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక మాట అంటాడు, ఆఖరి దెబ్బ మనదైతే, మనం వేసిందే అయితే ఆఖరి దెబ్బ, ఆఖరి కోటు, ఆఖరి డైలాగ్ మనం వేసిందే అయితే ఆ కిక్కే వేరబ్బా కదా. మా ఇంటి దగ్గర ఒక ప్రాస్టిట్యూట్ ఉంటుంది, దానికి అసలు సూదిలో దారం ఎక్కడం రాదు, కానీ నేను ఒక ఫ్యాషన్ డిజైనర్ని అంటది. ఆ బ్రహ్మకుమారీస్ చెప్తారు చూడు, నేను ఆత్మని, ఇంకోటి కాదు, 5 రూపాయలకి వస్తారు అలాంట, నేను ఆత్మని అంటారు బ్రహ్మకుమారీస్. ఓకే డియర్ ఫ్రెండ్స్, భగవద్గీతని ఎలా ఎంజాయ్ చేయాలంటే పొద్దున్నే 3ంటికి లేచి చదవాలి. 3ంటికి లేచి చదివితే అసలు ఎంత హాయిగా ఉంటుందో, మళ్ళీ మళ్ళీ పుట్టాలనిపిస్తుంది ఈ భగవద్గీత చదవడానికి, ఈ భగవద్గీత వినటానికి. ఎస్పెషల్లీ ఘంటసాల గారు అర్జున ప్రభో కృష్ణ అట్లా మాట్లాడతారు, భగవద్గీత అలా చదువుతారు. మళ్ళీ 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 పుట్టాలనిపిస్తుంది, మళ్ళీ జన్మించాలనిపిస్తుంది భగవద్గీత చదవడానికి, వినటానికి. మా అన్న, రెండో అన్న కూడా చనిపోయారు. సరే, తుమ్మల జగదీష్ చనిపోయారు, అది హార్ట్ అటాక్, ఏం మర్డర్ కాదు, హార్ట్ అటాక్. కానీ మా అన్న రెండో అన్నని చంపేశారు. అప్పుడు కేసు నడుస్తుంది, ఆస్తి కొట్లాట, ప్రాపర్టీ కొట్లాట, పొలం కొట్లాట, ఆస్తి కొట్లాట. నమస్తే. అయితే ఈ ప్రాపర్టీ కొట్లాట నడుస్తున్న నేపథ్యంలో రెండో అన్నయ్యని చంపేశారు. చంపేసేసరికి ఆల్రెడీ కోర్టులో ఆస్తుల కొట్లాటలు అవుతున్నాయి. వెళ్ళి నేను ఈ ఫొటోస్ అన్నీ ఇచ్చాను. అంటే జాతస్య హి ధ్రువో, ఒక బ్యూటిఫుల్ శ్లోకం, జాతస్య హి ధ్రువో మృత్యువు. ఆ మృత్యువు ఫోటోలు తీశారు. ఏ ఫోటో స్పీక్స్ 1000 words. ఆ ఫోటో వెనకాల ఈ శ్లోకం రాశారు. ఆ ఆస్తి, ఆ ప్రాపర్టీ అంతకి నేనే వారసురాలి, మొత్తం ఆస్తి.